దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను, మీ ఇరుగు పొరుగు వారిని, బంధువులందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధిల్లింపు చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము క్రిస్మస్, సర్వ ప్రపంచము క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి రోజు డిసెంబర్ 25. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు భూమి మీద అవతరించినటువంటి దినముగా, రక్షకుడు మన కొరకు పుట్టినటువంటి రోజుగా మనము ఆయన జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకుంటాం. ఎందుకు సంతోషంగా జరుపుకుంటాము, ఏంటి ఆయన ప్రాముఖ్యత అనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో కూలంకషంగా దేవుడు మన కొరకు రాయించాడండి. ఈ శుభ సంతోష రక్షణ దినమని పరలోకము నుంచి దిగి వచ్చిన దేవదూతే ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుండి ఒక దేవదూత దిగివచ్చి ఆ దేవదూత చెప్తున్నాడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం. దావీదు పట్టణం అంటే ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ఊరండి. బెత్లెహేము ఊరు ఇప్పటికి కూడా ఉంది. బెత్లెహేం ఇప్పుడు సిటీ, అది అప్పుడు గ్రామం. అది బెత్లెహేం యెరూషలేముకు కొంచెం దిగువన ఉంటుంది అది బెత్లెహేం. ఆ దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని దూత సెలవిచ్చినట్లు, సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడండి ఈరోజు. అందుకు మనము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆయన యొక్క పుట్టినరోజు, ఆయన జన్మదిన వేడుకలు మనం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే మన రక్షకుడు ఆయన ఏమి రక్షిస్తాడు అంటే టోటల్గా మనల్ని పూర్తిగా రక్షించి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనకు అన్ని విషయాల్లో ఆయన రక్షణకుడిగా, సంరక్షకుడిగా మార్చబడి మన కొరకు ఆయన వధించబడ్డాడు. మన పాపాలు ఆయన మీద వేసుకోవటానికి వచ్చాడు. మనకు వెలుగును, సత్యమును ఈటకు, నీతిమంతులుగా మార్చుటకు, మనల్ని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయటకే వచ్చాడు. నశించిపోయే నరకములో, పాపంలో ఉన్నటువంటి మనలను రక్షించుటకు దిగి వచ్చాడు. ఇమ్మానుయేలుగా, రక్షకుడిగా. ఆ మాటలే దేవుని దూత సెలవిస్తుంది. ఓ ప్రియులారా, ఈ క్రిస్మస్ పర్వదినమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్షకుడు మన హృదయంలో ఉదయించాలి. ఈ లోకంలో ఉదయించాడు, అదే రక్షకుడు మన హృదయంలో ఉదయించాడు. ఆ రక్షకుడిని మనము కలిగి జీవిస్తున్నాం. మనము ధన్యులము. ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా సొంత రక్షకుడిగా యేసు ప్రభువారిని అంగీకరించకుండా మీరు ఉంటే, ఇది మొదలుకొని మీరు నమ్మి బాప్తిస్మం పొందండి. యేసు రక్తంలో మీ పాపాలను ఉతుక్కొని, కడుక్కొని, తెలుపు చేసుకొని ఆయన ఇచ్చేటటువంటి రక్షణను మీరు అనుభవించండి. ఎందుకంటే సర్వమానవాళికి, సర్వలోకానికి రక్షకుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారే. ఆయన తప్ప వేరొక మార్గం లేదండి. ఆనందించి, సంతోషించి గంతులు వేయండి. ఈ క్రిస్మస్ దినాన్ని సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుందాం. దేవుని నామాన్ని ఘనపరుచుదాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణను మన హృదయంలో ముద్రించుకొని ఆ రక్షణను కొనసాగించుకొని నిత్య జీవం పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.